కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటే సకల లాభాలు కలుగుతాయని కోటాను కోట్ల మంది విశ్వాసం. మరి అంతటి మహిమాన్వితమైన ఏడుకొండలవాడి సాక్షిగా వెంకన్న వైభవాన్ని అపఖ్యాతి పాలు చేసింది ఎవరు? తిరుమలేశుడి కీర్తిని ఆచంద్ర తారార్కం విస్తరిస్తూ దేవదేవుడి ఆస్తుల్ని కంటికి రెప్పలా కాపాడేలా చేస్తూ ధర్మ సంస్థాపన చేస్తోంది ఎవరు? మరి జగన్ జమానాలో గోవిందుణ్ణి నిలువు దోపిడీ చేసి ప్రసాదాల కల్తీ లాంటి పాపిష్టి పనులు చేసింది నిజం కాదా? పరకామణిలో అడ్డగోలుగా దోచుకున్న దాన్ని నిఘానేత్రం పట్టిస్తే తనకా విషయమే తెలియదనడం నాటి టీటీడీ పెద్దలది అమాయకత్వమా, అమానుషత్వమా? తప్పు చేస్తే వెంకటేశ్వర స్వామి ఈ జన్మలోనే శిక్షిస్తారన్న చంద్రబాబు వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసినవి? ఇంతకు పాపాత్ములు ఎవరు? తప్పులు చేసింది ఎవరు? శిక్షలెవరికి? అవి ఎప్పుడు పడతాయి? అమరావతి ప్రాంతం ఒకప్పటి దేవతల రాజధాని, ఇప్పుడు ఆధునిక ఆంధ్రుల రాజధానిగా ఎంపిక చేసింది నాటి టీడీపీ ప్రభుత్వం. 2014 నుంచి 2019 మధ్య అమరావతి ప్రాంతంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని 185 కోట్లతో నిర్మించి అభివృద్ధి చేయాలని ప్లాన్ సిద్ధం చేయించారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ శ్రీవారి ఆలయాన్ని 36 కోట్లకు కుదించింది. 2024లో ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు తిరిగి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని గత ప్రణాళికలకు మించి సకల హంగులతో అభివృద్ధికి అంకురార్పణ చేసింది. దేవతల రాజధాని ఎలా ఉంటుందో అదే నమూనాతో ఏపీ రాజధాని అమరావతి ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు. వెంకటపాలెంలో వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు భూమి పూజ చేశారు. 260 కోట్లతో 2 దశల్లో పనులు చేస్తారు. ఆలయ ప్రాకారం, మహారాజ గోపురం, ఆంజనేయ స్వామి ఆలయాలు నిర్మిస్తారు. మాడవీధులు, అన్నదాన కాంప్లెక్స్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి. మొదటి దశలో 92 కోట్లతో ఆలయ చుట్టూ ప్రాకారాన్ని నిర్మిస్తారు. 48 కోట్లతో 7 అంతస్తుల మహారాజగోపురం, ఆర్జిత సేవా మండపం, వాహన మండపం, రథ మండపం, పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మిస్తారు. రెండో దశలో శ్రీవారి ఆలయ మాడవీధులు, అప్రోచ్ రోడ్డు, అన్నదానం కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు, సిబ్బంది క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ వంటి పనులు చేస్తారు. దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి అంటే ఈ రెండు కూడా ఏ విధంగా సింక్రనైజ్ అని ఆలోచిస్తే, ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు. ఇది ఒక ఆలోచన. ఈరోజు మీరు చూస్తే 2019లో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు, అమరావతి పేరు పెట్టాలని. అందుకే పేరు పెట్టాం. తిరుమల వెంకటేశ్వర స్వామి పట్ల చంద్రబాబు ప్రభుత్వానికి జగన్ సర్కారుకు ఉన్న తేడా ఏంటో మీకు బాగా అర్థమై ఉంటుంది కదా. ఇక 2019 నుంచి 2024 వరకు జరిగిన వైసీపీ పాలనలో తిరుమలను ఏ రకంగా భ్రష్టు పట్టించారన్నది బహిరంగ రహస్యం. దేవదేవుడికి ప్రసాదంగా పెట్టే పవిత్ర లడ్డూను అపవిత్రం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటాను కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. లడ్డూ వ్యవహారాన్ని రాజకీయ అంశంగా మార్చారంట. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు ఆరోపిస్తే తానే సుప్రీంకోర్టులో కేసు వేశానని సకల పాపాలకు సాక్షిభూతమైన నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి లడ్డూ ప్రసాదంలో కలిసింది జంతువుల కొవ్వా లేక వెజిటబుల్ ఆయిలా అనేది ఇప్పటి వరకు స్పష్టత రాలేదని నంగనాచి కబుర్లు చెబుతున్నారు. జగన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో అడ్డగోలు అవినీతి అరాచకాలు జరిగాయని చెబుతుంటే 10 ఏళ్ల నుంచి ఏం జరిగిందో విచారణ జరిపించండంటూ వితండవాదానికి దిగారు వైవి సుబ్బారెడ్డి. చంద్రబాబు హయాంలో కూడా నాణ్యత ప్రమాణాలు లేవని దాదాపు ఇందాక చెప్పాను మీకు. 15 సార్లు 18 సార్లు ట్యాంకర్లు వెనక పంపారు. అదేవిధంగా మా పీరియడ్లో కూడా కొన్నిసార్లు వెనక పంపడం జరిగింది. సిట్ విచారణ సమయంలో నేను వాళ్ళు రిక్వెస్ట్ చేశాను, 2 విషయాలు మీరు క్లారిటీగా చెప్పండి అని.
మీరు 2014 నుంచి 19 వరకు సప్లైస్ మీదే దృష్టి పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు చెప్పేది నిజమైతే ఈ విధంగా కల్తీ జరుగుతుంటే అంతకుముందు నుంచి కూడా ఉండే ఉంటుంది. సో అంతకుముందు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మరి ముఖ్యంగా 2014 నుంచి 19 పీరియడ్లో కూడా ఇదే మాదిరిగా రేట్లు కొన్నారు కాబట్టి అప్పటి నుంచి కూడా సప్లై చేసిన వాటిపై కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అప్పుడు టీటీడీ కార్యక్రమాల నుంచి ఆర్థికంగా లాభపడాలని, అందులో అవినీతి చేయాలన్న తలంపు కానీ ఆలోచన కానీ నాకు ఏ రోజు నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ లేనే లేదు. అలాంటి ఊహ కూడా ఏ రోజు నాకు రాలేదు, చేసుకోవాలన్న ఆలోచన కూడా నాకు ఏ రోజు రాలేదు. టీటీలో నెయ్యి సప్లై అన్నది ఒక అంశమే. ఇవి కాకుండా టీటీలో విలువైన పనులకు, వివిధ సప్లైల కోసం 100 కోట్ల విలువైన టెండర్లు, కాంట్రాక్టుల కోసం ప్రతి సంవత్సరం ఖర్చులు పెడుతూ ఉంటారు. కానీ వాటిపై కూడా ఎక్కడా నాపై ఒక ఆరోపణ ఇప్పటి వరకు లేదు. ఎస్పెషల్లీ తిరుపతిలో నిర్మించే శ్రీనివాస సేతు నిర్మాణం గత ప్రభుత్వంలో 690 కోట్ల రూపాయల వరకు వేయించేయాలని శాంక్షన్ చేస్తే టీటీడీ బోర్డు అనుమతి లేకుండానే అది పాత గవర్నమెంట్ శాంక్షన్ చేసి వర్క్ కూడా ప్రారంభించడం జరిగింది. కొందరు తప్పులు చేస్తారని, తప్పు చేసిన వారు తమకు ఇంకో జన్మలో శిక్ష ఉంటుందనుకుంటారని, తప్పు చేస్తే వెంకటేశ్వర స్వామి ఈ జన్మలోనే శిక్షలు వేస్తారని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తానెప్పుడు వెంకటేశ్వర స్వామికి అప్రతిష్ఠ తెచ్చే పనులు చేయలేదని, ఎప్పుడు చేయబోనని, ఎవరితోనూ చేయనివ్వనని కూడా చాలా క్లియర్ గా చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు. 2003లో వెంకటేశ్వర స్వామి తనను ఎలా రక్షించారో పునరుద్ఘాటించారు. దేవునికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పించే సందర్భంలో 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అది వెంకటేశ్వర స్వామి మహిమ. నేను చిన్నప్పుడు కూడా మా కుటుంబం కానీ చిన్నప్పటి నుంచి మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి. మా ఇంటి నుంచి చూస్తే మంగాపురం నుంచి ఆ సైడ్ చూస్తే వెంకటేశ్వర స్వామి నామాలు కనపడొస్తాయి. ఆయన్ని చూస్తూ బతికాం. ఎప్పుడు కూడా క్యూలోనే పోతాను. ఇప్పుడు కూడా నేను ముఖ్యమంత్రిగా అక్కడ వెళ్ళను, ఒక భక్తుడిగా వెళతాను, ఒక భక్తి భావంతో వెళ్తాను. వెళ్ళినప్పుడు అక్కడ సామాన్య భక్తుడిగానే ఉండాలి తప్ప ఒక ముఖ్యమంత్రిగా పెత్తందారిగానో లేకుంటే హోదాతో ఉండడం కరెక్ట్ కాదనేది నా భావన. నేను వెంకటేశ్వర స్వామిని చూశాను. కొంతమంది తప్పులు చేస్తారు. తప్పులు చేస్తే చాలాసార్లు చెప్పేవాళ్ళు. కొంతమంది మనం అనుకున్నది వేరే జన్మలో మనల్ని శిక్ష పడుతుంది, మనం నష్టపోతాం అనుకుంటాం. కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఈ జన్మలోనే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఇస్తాడని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా అనుభవం. పోయిన ప్రభుత్వం విధ్వంసం తప్ప ఏమి మంచి చేసిన సందర్భాలు లేవు. ఇక్కడ రైతాంగం మంచి చేసి మంచి సంకల్పంతో భూమిస్తే 5 ఏళ్లు ఈ రైతుల్ని ఎంత వేధించాడో ప్రత్యక్షంగా మనం చూశాం. నరకాన్ని చూపించారు. కానీ ఎప్పుడూ దేవుడు ఉంటాడు. తిరుమలలో లడ్డూ కల్తీపై లైట్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధమన్న వైవి సుబ్బారెడ్డి పరకామణి విషయంలో మాత్రం ఏం జరిగిందో తనకు తెలియదంటూ బుకాయించారు. టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు భక్తకోటి వేసిన కానుకలను లెక్కించే విషయం తనకు తెలియదని నంగనాచి కబుర్లు చెప్పిన సుబ్బారెడ్డి అప్పన్న తన పియ్యేనే, కానీ అతగాడికి టీటీడీ వ్యవహారంలో సంబంధం లేదని కాండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చారు. తాను శుక్రవారం విజయవాడలో సిఐడి విచారణకు వస్తానని చెప్పుకొచ్చారు. పరకామణి విషయము ఏం జరిగిందో ఆ దొంగతన విషయమే మా దృష్టిలో లేదమ్మా. నేను బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు డొనేషన్ ఇస్తారు అని చెప్పి భక్తులు డొనేషన్లు ఇచ్చే రూపంలో బోర్డుకు పెట్టారు. డొనేషన్లు యాక్సెప్ట్ చేయటం జరిగింది మా. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. తర్వాత జరిగిన పరిణామాలు ఏంది అనేది విచారణలోనే తేలాలి. పరకామణి విచారణ చేసే సిఐడి అధికారులు నాకు ఫోన్ చేశారు. ఈరోజు విచారణకు రమ్మన్నారు. ఈరోజు నేను ఢిల్లీలో ఉన్నాను, నాకు వేరే ప్రీ ఆక్యుపైడ్ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి రేపు వస్తానని చెప్పాను. రేపు పోతున్నాను, నేను విచారణకు హాజరవుతాను. ఇందాక చెప్పాను కదా, ఈ విషయంలో కానీ పరకామణి విషయంలో కానీ
నేను ఎటువంటి తప్పు చేయలేదు. నాకు కంప్లైంట్ వచ్చిన మాట నిజమే. అప్పన్న ద్వారా రాని ఎవరి ద్వారా రాని అప్పన్న విషయం సిటీ వ్యవహారాల్లో నేను చెప్పాను. ఆయన నాకు పిఏ కాదు. 2018 తర్వాత నా దగ్గర లేడు. 2014 నుంచి 18 వరకే ఉన్నాడు. ఆ తర్వాత యూపీఆర్ దగ్గర చేరారు, ఆ తర్వాత ఇంకో ఎంపీ దగ్గర చేరారు, ఆ తర్వాత గవర్నమెంట్కి పోయాడు. ఆయనకి నాకు ఎటువంటి అఫీషియల్గా లింకులు లేవు, సంబంధమే లేదమ్మా. ఆయనకి నాకు సంబంధమే లేదు. టీటీడీ వ్యవహారాలకు అసలు ఆయన సంబంధం లేదు. నేను సిట్ వాళ్ళకే చెప్పాను. తిరుమలలో 2014 నుంచి 2019 వరకు తప్పులు జరిగాయంటున్న వైవి సుబ్బారెడ్డి మరెందుకు నిరూపించలేకపోయారు? స్వయంగా టీటీడీ చైర్మన్ గా ఉన్నావు, నీ అబ్బాయే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. మరెందుకు తిరుమలలో కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని బయటపెట్టలేదు? జగన్ రెడ్డి జమానాలో అడ్డంగా దోచుకుని శ్రీవారి ప్రతిష్టను మంటకలిపి ఎదురుదాడి చేయటమేంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. తమరు టీటీడీ చైర్మన్ గా ఏం చేశారో చెప్పండి. మీ టర్మ్ లో కల్తీ ఎలా జరిగిందని అందరూ ప్రశ్నిస్తుంటే వితండవాదంతో రాజకీయం చేస్తోంది మీరు కాదా సుబ్బారెడ్డి అని కడిగి పారేస్తున్నారు భక్తులు. 30 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా తాను కడిగిన ముత్యాన్ని అని సెల్ఫ్ కాండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చుకున్న టీటీడీ చైర్మన్ గా సుబ్బారెడ్డి ఉన్నప్పుడే పరకామణిలో డబ్బులు కాజేసిన టీటీడీ ఉద్యోగి రవికుమార్ ఆస్తులను లోక్ అదాలత్లో రాజీ చేయించింది నిజం కాదా? ఈ కేసులో ప్రధాన నిందితుడు రవికుమార్ ఆస్తులను టీటీడీకి అప్పగించేందుకు 2023 జూన్ 18న జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించారు. ఆ సమయంలో టీటీడీ చైర్మన్ గా సుబ్బారెడ్డి, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా అప్పటి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. వీరిద్దరూ తీర్మాన కాపీలపై సంతకాలు చేశారని అసలు బండారాన్ని బయటపెట్టారు ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యుడు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వ హయాంలో దొంగను దాతగా, థెఫ్ట్ ను గిఫ్ట్ గా మార్చారని కూడా ఆరోపణలు గుప్పించారు భానుప్రకాష్. పరకామణి గురించి అడిగితే పెట్టకథలు చెప్తారు, నైల్ నది అంటాడు, వర్షం చిరుకులు అంటాడు. అయ్యా బుద్ధుందా నీకు? పరకామణి అంశం గురించి మాట్లాడని చెప్పి సిబిసిఐడి అధికారులు పిలిస్తే నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఈ రెజల్యూషన్ లో థెఫ్ట్ ని గిఫ్ట్ గా చేసినప్పుడు, దొంగని దాతగా చేసినప్పుడు నువ్వెందుకు చవరాలు పెట్టావు? ఒక్కటి మాత్రం నిజం, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కోటాను కోట్ల మందికి ఎలవేల్పు. తెలుగు వారికే కాదు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల వారికి ఆరాధ్య దైవం ఏడుకొండలవాడు. ఏదో మహిమ లేకుంటే ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం లక్షలాది మంది ఎందుకు తరలివస్తారు? తిరుమలలో నిజంగా అపచారం జరిగితే చేసిన వారిని ఆ దేవదేవుడు శిక్షిస్తాడని, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం తానే అవతారం ఎత్తుతానని ఏనాడో సెలవిచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. దైవం మానుష రూపేణా అంటారు. నిజమే, ఒక్కోసారి దేవుడు లేడు అనే వారికి రుజువు చేసిన ఘటనలు కోకొలలు చూశాం, విన్నాం. కోటాను కోట్ల భక్తుల మనోభావాలతో ఆటలు ఆడుకునే వారికి ఏదో రూపంలో వారు చేసిన అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు బహిర్గతం చేయిస్తాడు. ఇప్పుడు వ్యవస్థల రూపంలో జరుగుతున్న విచారణ రూపంలోనూ ఆ శ్రీనివాసుడు శిక్షలు వేస్తాడని భక్తకోటి అచంచల విశ్వాసం. ఇది తథ్యం, జరిగి తీరుతుందని నమ్మకం.